పూర్వం ఒకప్పుడు ఒక రాజుగారు ఉండేవారు. ఆ రాజుగారి దగ్గర ఎవరు ఉండేవారు? మంత్రి గారు ఉండేవారు. ఆ మంత్రి గారు ఏం జరిగినా అంతా మన మంచికే మహారాజా అనేవాడు. చెప్పానే కదా, అయినా మళ్ళీ చెప్పనా? అంతా మన మంచికే మహారాజా అనేవాడు. రాజుగారు నవ్వేవాడు. ఓ రోజున రాజుగారు కత్తి తీసుకుని యాపిల్ పండు ఏదో కోసుకుంటూ ఉంటే బొట్టన వేలు తెగిపోయింది. పూర్తిగా కింద పడిపోయింది ఏకంగా. బాబోయ్ బాబోయ్ అని రాజుగారు ఏడుస్తున్నారు. పక్కన వైద్యులు వచ్చి ఏమన్నారు? అతికించడం కుదరదు అన్నారు. ఇంతలో మంత్రి గారు వచ్చి, మహారాజా వేలు తెగింది, బాధ కలుగుతుంది అనుకోండి, అయినా బాధపడకండి, అంతా మన మంచిగా అన్నాడు. మండిపోయింది దానికి. నా వేలు తెగి నేను ఏడుస్తూ ఉంటే అంతా మన మంచికే మహారాజా అంటావా? ఎవరక్కడ? ఈయన్ని చెరసాల్లో పెట్టి అనగానే భటులు జైల్లో పెట్టారు. జైల్లోకి వెళ్ళిపోతూ కూడా అంతా మన మంచికే మహారాజా అన్నాడు. ఆ మంచి ఏదో జైల్లో పడి అన్నట్టు ఆయన. పాప ఈయన జైల్లో పడ్డాడు. ఒక 5-6 నెలలకి రాజుగారికి వేలు పూర్తిగా గాయం తగ్గిపోయింది. ఈ రాజుగారికి వేట అంటే పెచ్చ. అందుకని భటుల్ని వెంట పెట్టుకుని గుర్రం ఎక్కి వేటకి బయలుదేరాడు. కర్మయోగం వల్ల భటులంతా ఒక పక్కకి వెళ్ళిపోయారు. రాజుగారు ఒక్కరు గుర్రం నడుపుకుంటూ మరొక వైపుకి వెళ్ళిపోయాడు. కేకారణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఆ కేకారణ్యంలో దారి తెప్పాడు. మేము భద్రాచలం దగ్గర చెర్ల అని ఉంటుంది కదా, అటు వెళ్ళే చోట సత్యనారాయణపురంలో అడవులు అలా తప్పిపోయాం. మా అదృష్టం, మీకోసం వెళ్ళి బయటకు వచ్చాం. లేకపోతే అక్కడ నక్సలైట్లు ఆ రోజుల్లో ఎంత గొడవ అండి, అది చాలా బీభత్సం బావో. ఆ కథ అంతా ఇప్పుడు వద్దులేండి. కాబట్టి పాపం రాజుగారు దారి తెప్పాడు. అక్కడ నరమాంస భక్షకులు, కిరాతకులు కొందరు ఉన్నారు. వాళ్ళు రాజుగారు చూడగానే మంచి బలంగా ఉన్నాడు, రాజుగారు దొరికాడరా అని పట్టుకుని రేపు అమావాస్య నాడు ఈ రాజుగారిని మహాకాళికి బలిచ్చేద్దాం, బలిచ్చాక అప్పుడు నరమాంసాన్ని మిగతా మాంసంతో నంచుకు తిందాం అనుకున్నారట. ఎన్ని మాంసాలున్నా నరమాంసం అందులో కలిపి మిక్స్ చేసి, అంటే ఏంటి, మన వాళ్ళు సాంబార్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నట్టుగా. మనుషులు దొరికితేనంటే నరమాంస పక్షులకి ఉల్లిపాయలాగా ఆనందపడిపోతారు. వాళ్ళకి ఏంటనుకుంటారు, మీ వేలు కనపడితే అది వేలు బజ్జీ వేసుకుతింటారు. మనం పచ్చిమిరపకాయ బజ్జీ తిన్నట్టుగా ముక్కు బజ్జీ వేసుకుంటానన్నాడు వాడు ఎవడో. ముక్కులు కోసి చక్క బజ్జీ కింద వేసుకుంటారనమాట. ముక్కు బజ్జీలు, వేళ్ల బజ్జీలు, ఇంకా రకరకాల బజ్జీలన్నీ వేసుకుంటారు శరీర అవయవాలతో. వాళ్ళకి అదో సరదా. అందుకని ఈ రాజుగారిని రేపు మహాకాళికి బలిచ్చేద్దాం, ఈ పూట చెరసాల్లో పెట్టండి అన్నారు. పాపం రాజుగారు జైల్లో పడి, నా అంతవాడు దిక్కు లేకుండా జైల్లో పడ్డాడు, కర్మ, ఎంతోమందిని జైల్లో పెట్టాను, నేను జైలుకి వస్తాను అనుకోలేదు, అయ్యో అని ఏడుస్తూ కూర్చున్నాడు. పొద్దున్నే ఆయన లేపి మంగళ స్నానం బాగా చేయించారు. పైగా చన్నీళ్లతో స్నానం చేయించారు. కర్మ, ఆయన రూములోకి వెండి లేవు, దిక్కుమాల బాత్రూమ్ అది. శుభ్రంగా స్నానం చేయించాక ముఖానికి పసుపు పూశారు, కుంకుమ పెట్టారు, మెడలో వేప మండలేశారు. ఇది బతికొండగానే ఇక ఈయన్ని భద్రకాళి దగ్గరికి తీసుకెళ్లారు, మహాకాళి దగ్గరికి. పడుకో, సాష్టాంగ పడుకో, ఆ తర్వాత నరికేస్తామని ఆ గణాచారి వాడు హస్సర భదుస్సరవ హం పట్ హీం పట్, వాడు అరుపులకే గుండె ఆగిపోతుందంటో. అయ్యి బాబు, వాడు ఎవడు నిన్నో మొన్న ఒక ఆవిడ పడింది బడిబడి అని, ఆ బడిబడి తప్పక నాకు గుండె హార్ట్ అటాక్ వచ్చేసింది. బలి అరుస్తారండి కొంతమంది. అలాగే వాడు హోం ఫట్ నట్ అని అనేసరికి ఇదిగో ఈ గందరగోళంలాగా రాజుగారికి పై ప్రాణం పైనే పోయింది. సరే, మొత్తం మీద రాజుగారిని పడుకోబెట్టారు. అనంతరం వాడు గణాచారి పెద్ద కత్తి తీశాడు. ఇలా చేతులు చాపు, కాళ్ళు చాపు, మెడ నరికేస్తానన్నాడు. తప్పదుగా ఈయన చేతులు చాపాడు. చాపగానే ఆ చెయ్యిని చూశాట. చేతికి బొటన వేలు లేదు. ఆపేయండి బలి అన్నాడు వాడు. ఎందుకంటే వికలాంగులు బలికి పనికిరారు. మేకని బలి ఇవ్వాలంటే కన్ను పోయి కాలు పోతే అలాంటి కుంటిదాన్ని మేకని ఇవ్వకూడదు. కాబట్టి కాళ్ళు చేతులు ఉండడం వల్ల కొన్ని నష్టాలు ఉన్నాయండోయ్. వీల్ చైర్లో కూర్చోబెట్టరు, మనకి వీలు లేదు. కాస్త కాలు పెడికిందని కూడా చెయ్యో ముందు తీసుకెళ్ళి కూర్చోబెడతారు చక్కగా, చూసారా? కాబట్టి కష్టాల్లో సుఖాలు ఉన్నాయి. ఈ వేలు లేదు కనుక వికలాంగుడు బలికి పనికిరాడు, సకలాంగుడు తప్ప అని వాడిని వదిలేసి, ఒరే దరిద్రుడు ముందే చెప్పకపోయేవరా మాకు, అయ్యో నిన్ను బలిస్తే ప్రమాదం వచ్చేది అని బొక్క మీద ఒక పోటు మాత్రం పొడిచి వదిలేశారు. అమ్మయ్య అనుకున్నాడు రాజు. ఆనాడు మంత్రి గారు చెప్పారు, వేలు తెగిపోతే అంతా మన మంచికే మహారాజా అని. అప్పుడు నేను నమ్మలేదు, వేలు తెగకపోతే పీకిపోయేది అనుకుని ఆనందపడి మంత్రి గారికి కృతజ్ఞతలు చెప్పుకొని మొత్తం మీద బయలుదేరి అతి కష్టం మీద దారిలో తన భటుల్ని పట్టుకుని ఆ భటులతో రాజధానికి వచ్చాడు. రాగానే చెరసాల దగ్గరికి వెళ్ళి ఎంత రాత్రి అయినా సరే
అప్పటికప్పుడే చెరసాల దగ్గరికి వెళ్ళి తాళం తీయించి మంత్రి గారిని కౌగిలించుకుని, మంత్రి నన్ను క్షమించు, ఆనాడు నువ్వు మంత్రివి కాదు కంత్రివి అనుకున్నాను, కానీ నిజమైన వేలు కోరేవాడు నువ్వేని తెలిసింది అని జరిగిందంతా చెప్పి, నువ్వు చెప్పినట్టుగా వేలు తెగకపోతే నా శిరస్సు పోయేది, నన్ను కాపాడావు, నేను జైల్లో పెట్టినందుకు క్షమించు అనగానే, మహారాజా ఇది నా వేలు కోసమే మీరు జైల్లో పెట్టి నన్ను అనుగ్రహించారన్నాడు ఆయన. అదేమిటన్నాడు రాజుగారు, మనం ఎప్పుడు వేటకెళ్ళినా ఇద్దరం ఒకే గుర్రం మీద వెళ్ళేవాళ్ళం, ఇద్దరం ఒకే గుర్రం మీద వెళితే నీకు వేలు లేదు కనుక నిన్ను వదిలేరు, నన్ను వేసేసేవారు, కాబట్టి నన్ను జైల్లో పెట్టి నన్ను నువ్వు కాపాడావు, వేలు తెగింది కాబట్టి అమ్మ నిన్ను కాపాడింది, ఈ రెండూ మన మంచికే మహారాజా అన్నట్ట.